డేస్ ముందు నాకు ఒక విషయంలో ఒక స్టిల్ కెమెరామెన్, మాకు తెలిసిన మా పీరియడ్లో ఉన్న స్టిల్ కెమెరామెన్ ఎవరో ఫేస్బుక్లో రాశారట. తప్పు వాళ్ళదా నాదా తెలియదు. మామూలుగా ఉన్న లైఫ్లో ఉన్నది కొన్ని విషయాలు చెప్పాం. ఒక 10% అందులో నిజం ఉంటుంది, 90% ఫేక్ ఉంది. మీరు రాసేది ఫేక్గా రాశారు, ఫేక్గా చెప్పారు మీ గురించి. నా గురించి. సుధా అడుక్కు తింటుంది, ఆస్తిపాస్తులు పోగొట్టుకుంది, ఇప్పుడు పరిస్థితి చాలా వర్స్ట్గా ఉందని. దారుణమైన పరిస్థితుల్లో సుధమ్మ, అంతేనా? అవును, నేను పోగొట్టుకుంటే పెయిన్ ఎవరికి? మీకే కదా. నాకే కదా. నువ్వేమైనా పెడుతున్నావా? తప్పగా అనుకోవద్దు. ఇది ఇస్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ కాంట్రవర్షియల్. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓపెన్ అప్ అవ్వాలి, ఇది సీరియస్గా వెళ్ళిపోవాలి. నిజమే. నేను అడుక్కు తింటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నానా? ఇంకా చెప్పాలంటే ఫేస్బుక్లో రాసేవాడివి నువ్వు, నా పేరు వాడుకుని నువ్వు అడుక్కున్నావు. నేను రిప్లై ఇలాగే ఇచ్చాను, ఇది సుధా, ఇదంతా రాకూడదని నేను అవాయిడ్ చేస్తున్నాను. అరే నువ్వు నా పేరు మీద చెప్పుకొని సుధా అడుక్కు తింటుందని, పరిస్థితి బాగాలేదని నా పేరు చెప్పి నువ్వు రాసుకున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అబౌట్ సుధా, వై డోంట్ యు రైట్ సంథింగ్? ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి, మంచి టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది బయటకు వస్తున్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఎంతంత అచీవ్ చేస్తున్నారు. అది రాయండి.